ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः। नमो ब्राह्मण्य देवाय को ब्राह्मणहिताय च जगद्विताय कृष्णाय गोविन्दाय नमो नमः। कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश कान्त राधाकान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। माताजी करेक्ट। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामका पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेता यश्रेयस्यानिश्चितं ब्रूहि तन्मे शिष्यस्ते अहं शाधि मां त्वां प्रपन्नम्। श्रीभगवानुवाच अशोचानन्वशोचत्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पंडिताः। न त्वेवाहं जातुनासं न त्वं नेमे जनाधिपः न चैव न भविष्यामः सर्वे वयमतः परम्। देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति। मात्रा स्पर्शस्तु कौन्तेय शीतोष्णसुखदुःखदा आगमापायिनो नित्यस्त्वां तितिक्षस्व भारत। न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णानि नरोपराणि तथा शरीराणि विद्याय जीर्णाय अन्यानि संयाति नवानि देहि। नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। ఓకే సరే ఇక్కడ ఇందులో ఇది చాలా ఇంట్రెస్టింగ్ శ్లోక. చాలా కథలు కూడా చాలా చెప్పొచ్చు ఈ శ్లోకాకి. మీకు ఒక కథ తెలుసా? యాక్చువల్గా
వీళ్ళందరూ పాండవులంతా ఒకసారి వాళ్ళు వనవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదో అడవిలో వాళ్ళకి దాహం వేస్తుంది. దాహం వేస్తే అప్పుడు వనవాసం అంటే వాళ్ళు అది అడవికి వెళ్తారు కదా నాన్న, వాళ్ళు ఒక ఆటలో ఓడిపోతారు కదా వాళ్ళు. మీరు ఈ స్టోరీ మీకు తెలీదా? కౌరవులు పాండవులు స్టోరీ తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. అడవికి వెళ్తారు కదా, అడవిలో గడుపుతారు కదా పాండవులు, అడవిలో గడపాల్సి వస్తుంది కదా. కౌరవులు చెప్తారు కదా మీరు 13 years వనవాసం చేయాలి అంటారు కదా, అంటే అడవిలో ఉండాలి. వాళ్ళు ఓడిపోతారు కదా. ఓడిపోతే అందరూ పాండవులందరూ అడవిలో ఉంటారు. వనవాసం అంటే అడవిలో జీవించడం అన్నమాట. అడవిలో ఉంటారు 13 years. అయితే అప్పుడు వాళ్ళు జీవిస్తున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి వాళ్ళు అడవిలో ఒక ఏదో ఒక ప్రదేశంలో వాళ్ళకి దాహం వేస్తుంది. మధ్యలో ఏదో సమ్ వర్క్ లో ఉంటారు, ఆ వర్క్ లో ఏదో సంథింగ్ వాళ్ళ మధ్యలో దాహం వేస్తుంది. అప్పుడు ధర్మరాజు అంటాడనమాట, ఫస్ట్ ధర్మరాజు తర్వాత ఉన్నటువంటి ధర్మరాజు ఫస్ట్ తమ్ముడు ఎవరు? భీముడు. వెరీ నైస్, భీమా, వెరీ గుడ్. సో దట్ ఈస్ వాట్ ఐ షుడ్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ యూ. యా, భీముడు. సో భీముడికి చెప్తాడనమాట ఎవరు? ధర్మరాజు. ఫస్ట్ భీముడికి చెప్తాడు, అరే వెళ్ళి కొంచెం వాటర్ తీసుకురా, దాహం వేస్తుంది అంటాడు. సరే అనేసి భీముడు కొంచెం బలిష్ఠుడు కదా, 1000 ఏనుగుల బలం ఉంటుంది. సో 1000 ఏనుగుల బలం అంటే అర్థం ఏంటి, ఎవరైనా చెప్తారా? 1000 elephants బలం. అదే ఎలా అంటే ఎలా నిర్ధారిస్తారు 1000 ఎలిఫెంట్స్? ఒక మనిషికి 1000 ఎలిఫెంట్స్ బలం ఉంది అని ఎలా చెప్తారు? ఎలా చెప్తారు అంటే ఫస్ట్ ఒక ఏనుగును పెడతారు, దాని వెనకాతల దాని పక్కనే 1000 ఏనుగులను పెడతారనమాట. 1000 ఏనుగులను పెట్టాక ఫస్ట్ ఏనుగుని కొట్టగానే ఒక్క గుద్దు గుద్దగానే మిగతా ఏనుగులు 1000 ఏనుగులు పడిపోతాయంట. అంత బలం. ఇంకా ఫస్ట్ ఏమైపోతుందో ఇక మనం ఊహించుకోకూడదు. అది పచ్చడైపోతుంది అనుకుంటా నా అనుమానం. సో యూ జస్ట్ కెన్ ఇమాజిన్ వాట్ విల్ హ్యాపన్ టు ద ఫస్ట్ ఎలిఫెంట్ విచ్ ఈస్ ఇన్ ద లైన్. సో అలా అన్నమాట. సో ఏంటి, ఆ భీముడికి అంత బలం ఉంది కదా. సో ధర్మరాజు చెప్తాడనమాట, నువ్వు కొంచెం వాటర్ తీసుకురా. ఎక్కడికైనా వెళ్ళి తేగలడు కదా భీముడు. సో వెళ్తాడు, వెళ్ళి వాటర్ కోసం వెతుకుతాడు. వెతికితే అక్కడ ఒక బావి కనిపిస్తుంది. సో అందులోకి వెళ్తూ ఉంటే వాటర్ కిందికి వెళ్ళిపోతుంటాయి. ఇదేంట్రా అనేసి ఆగిపోతే అప్పుడు ఒక యక్షుడు వస్తాడనమాట. ఆ యక్షుడు అంటే దేవతల ప్లానెట్స్ కి చెందినవాడే, అంటే ఒక దేవత అన్నమాట. ఆయన కూడా యక్ష అంటే దేవత లోకానికి చెందినవాడే. సో ఒక డెమిగాడ్. సో ఆయన వస్తాడు, ఆ యక్షుడు వస్తాడు. వచ్చి ఈ బావిలో వాటర్ తాగాలి అంటే యూ షుడ్ ఆన్సర్ సమ్ క్వశ్చన్స్, అంటే నేను అడిగే క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ చేయాలి అని అంటాడు అనమాట. నేను అడిగే క్వశ్చన్స్ కి నువ్వు కొన్ని జవాబులు చెప్పాలి. ఎస్. సో నువ్వు ఎప్పుడైతే ఈ జవాబులు కరెక్ట్ చెప్తావో అప్పుడు నీకు వాటర్ దొరుకుతుంది, నేను వాటర్ ఇస్తాను ఇందులో తాగడానికి అని చెప్తాడు. అంటే అప్పుడు సరే అనేసి ఇంకా ఒప్పుకుంటాడు. ఒప్పుకోకుండా ఆయన మాటలు వినడు అనమాట. వినకుండా తాగడానికి వెళ్తాడు. తాగడానికి వెళ్ళేసరికి ఆ వాటర్ ఆయన తీసేసుకుంటారు. యక్షుడు అందులోకి నెట్టేస్తాడో సంథింగ్, అక్కడ ఒకటి డ్రామాటిక్ ఏదో జరుగుతుంది. అందులోకి వెళ్ళిపోతాడు, ఆ వాటర్లోకి, ఆ వెల్లులోకి పడిపోతాడు. అయిపోయింది, ఆయన క్లోజ్. సో నెక్స్ట్ ఇంకా ఎంతకి రాకపోతే ధర్మరాజు నెక్స్ట్ వాడు ఎవరు భీముడి తర్వాత? అర్జునుడు. యా, వెరీ నైస్. అర్జున విల్ గో. సో అప్పుడు చెప్తాడు అర్జున వెళ్ళమంటాడు. అప్పుడు అర్జున వస్తాడు. సో అర్జున కూడా అందులోకి వెళ్ళిపోతాడు. అర్జున కూడా ఆ వాటర్ లోకి వెళ్ళిపోతాడు, పట్టించుకోడు, అందులోకి వెళ్ళిపోతాడు. యక్షుడు అందులో తీసేసుకుంటాడు అందులో. సో నెక్స్ట్ హూ విల్ కమ్? నకులుడు.
వెరీ నైస్, వెరీ గుడ్. నకులుడు వస్తాడు. నకులుడు కూడా సేమ్ స్టోరీ. నెక్స్ట్ కమ్స్ ఇంకా మిగిలింది ఎవరు? సహదేవ సహదేవ. వస్తాడు. అతను కూడా అందులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ధర్మరాజు ఇంకా నా తమ్ముళ్ళంతా ఏమయ్యారా, వీళ్ళంతా వెళ్ళిన వాళ్ళు ఎవరు రావట్లేదు అనేసి అప్పుడు వస్తాడు. అప్పుడు యక్షుడు అడిగే క్వశ్చన్స్ కి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకు వాళ్ళ తమ్ముళ్ళందరినీ బ్రతికించాలి కదా. అందుకోసం యక్షుడు అడిగే క్వశ్చన్స్ కి సమాధానాలు తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే యక్షుడు ఏమంటాడంటే, నేను అడిగే క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ చెప్తే నీ తమ్ముళ్ళందరినీ నేను బ్యాక్ ఇచ్చేస్తా అంటాడు. సో అప్పుడు ధర్మరాజు సరే అంటాడు. సరే అనేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. దాంట్లో నాకు చాలా నచ్చిన క్వశ్చన్ ఒకటి అడుగుతా మిమ్మల్ని. అన్నిటికంటే ఫాస్ట్ ఏది? ఎవరైనా చీతా. చెప్పగలరా? చీతానా? చీతా యానిమల్. ఓకే, ఎనీవన్? డైమండ్. మనసు. వెరీ గుడ్. ఎవర్రా నీకు చెప్పింది? ఆహ్లాద్, మీ పేరెంట్స్ ఎవరు ఉండుంటారు పెద్దవాళ్ళు అక్కడ, నాకు డౌట్. మమ్మీ. అది నాకు అర్థమైపోయింది. ఫస్ట్ చీతా అని, సెకండ్ మనస్సు అని చెప్పావంటే నాకు అర్థమైపోయింది. ఓకే, వెరీ నైస్. ఓకే, మనస్సు, ఇది కరెక్ట్ కదా. మనం ఇక్కడ కూర్చుంటాము, నేను ఇక్కడే కూర్చొని అమెరికా వెళ్ళిపోవచ్చు కదా. అమెరికా వెళ్ళిపోయి సపోజ్ నాకు అక్కడ ఏమైనా మెమరీస్ ఉంటే అవి తలుచుకోవచ్చు. ఇక్కడే కూర్చొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కృష్ణ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఇక్కడే కూర్చొని ఆలోచించవచ్చు. ఇప్పుడు ఏం చేస్తుండొచ్చు కృష్ణ, ఇప్పుడు ఏముండుంటది, ఏ లోకంలో, ఏదో ఒక లోకంలో ఏదో లీల చేస్తుండొచ్చు, ఏమై ఉంటది, ఆ లీల చేస్తున్నాడేమో వాళ్ళ ఫ్రెండ్స్తో, అలా కూడా ఆలోచించుకోవచ్చు. సో మనస్సు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో అది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, దట్ ఈస్ వాట్ హీ విల్ ఆన్సర్. ధర్మరాజు ఆన్సర్ చేస్తే యక్షుడికి అసలు ఆయన చెప్పిన అన్నిటికీ హ్యాపీ ఫీల్ అవుతాడు. దాంట్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఏంటంటే ఎవ్వరు కూడా దాని గురించి ఆలోచించరు. అంటే ఇదేనా క్వశ్చన్? ఇదే అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. క్వశ్చనే మర్చిపోయా చూడండి. దాని గురించి చింతించరు, ఆలోచించరు. ఏది అని అడుగుతాడు యక్షుడు. దాని గురించి ఎక్కువగా ఆలోచించడు మనిషి. దేని గురించి అంటే చింతించడు, లేకపోతే అట్లా. సో అప్పుడు ధర్మరాజు చెప్తాడు ఏంటి అంటే, తన ముందు ఎంతో మంది చనిపోతూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు, వాళ్ళ ముత్తాతలు చనిపోతుంటారు. ఆయన చూస్తూ ఉంటాడు. మనిషి ఆయన ముందే ఎన్నో చావులు చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ నా టర్న్ అని అనుకోడు. ఎవరి దగ్గరికైనా ఆయన వెళ్ళి ఏం చెప్తూ ఉంటాడు, బాధపడకండి, ఏం కాదులే, అలా చెప్తూ ఉంటాడు. కానీ నెక్స్ట్ నా టర్నే, నేను కూడా ఇదే సిచ్యుయేషన్, నేను కూడా చనిపోతా అని ఆలోచించాడు మనిషి. అది. సో ఈ ఆన్సర్స్ కి ఇది రియల్. నిజంగా ఎవ్వరు కూడా అనుకోరు నెక్స్ట్ నాదే టర్న్, నేనే అని ఎప్పుడు అనుకోడు. అది చాలా చిత్రమైనది. మనిషిలో ఉన్న చిత్రమైన గుణం ఇది. నాదే నెక్స్ట్ అని ఎప్పుడు అనుకోడు. సో ఇక్కడ ఇంకా చెప్పాలంటే, నేను ఒక ఆర్టికల్ చదివాను. ఏంటంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ తెలుసు కదా మీకు అందరికీ, డైనమైట్ కనుక్కున్నది ఆయననే. సో ఆయనకి ఒకసారంట ఒక న్యూస్ పేపర్లో ఆయన చావు గురించి వచ్చిందంట. అంటే చనిపోయాడు, ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడు అనేసి వేస్తారు కదా ఆబ్విచువరీ, ఇట్లా చనిపోయాడని ఇట్లా న్యూస్ వేస్తారు కదా న్యూస్ పేపర్లో. అయితే అలా వేశారంట. ఆయన చావు ఆయననే చూసి చదువుకున్నాడంట. చదువుకొని అరే ఇదేంట్రా అని అనుకొని దాని కింద ఒక అతను రాశాడు ఏంటి అంటే, ఎంతో మంది చావుకు కారకుడు ఇతను. ఒక డైనమైట్ వల్ల ఎంతో మంది చనిపోతారు. ఇలా ఇటువంటి సైంటిస్టులు ఉన్నంత కాలం అని ఇట్లా సంథింగ్ కొంచెం బ్యాడ్గా రాస్తాడనమాట. ఒక
ఒక ఆర్టికల్ వాడు అది చదువుతాడు ఆల్ఫ్రెడ్ నోబెల్. అప్పుడు అనుకుంటాడు, నేను చనిపోతే నా గురించి చెడుగా మాట్లాడుకుంటారు. ఆయన చూస్తున్నాడు కదా చెడుగా మాట్లాడుకోవడం అనేది, ఇప్పుడే న్యూస్లో చదివాడు. నా గురించి చెడుగా మాట్లాడుకుంటారు, సో నా గురించి చెడుగా మాట్లాడుకోవద్దు ఎవరు, నా గురించి మంచిగా మాట్లాడుకోవాలి అని ఆయన ఏం చేస్తాడు, నోబెల్ ప్రైజ్ అనేది ప్రకటిస్తాడు. ఏంటి, ఎవరైతే నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ఎవరైతే ఈ ప్రపంచంలో పీస్ ని ఎవరైతే అంటే శాంతి, ఎవరు కొట్లాడుకోవద్దు, ఆ శాంతి కోసం ఎవరైతే పోరాడతారో వాళ్ళకి నా ప్రైజ్ ఇవ్వాలి అని ప్రకటించుకుంటాడనమాట. ఆయన సంపాదించిన సంపాదనలో నోబెల్ ప్రైజ్ అది అతను స్టార్ట్ చేస్తాడు. చూడండి, అంటే మన గురించి అంటే ఆయనకు తెలిసిపోయింది ఏంటి, బ్రతకడం అంటే పుట్టుక వచ్చింది అంటే చావు గ్యారెంటీ, చచ్చాము అంటే చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఆయనకి అర్థమైందనమాట. అర్థమయ్యి ఎప్పుడు అర్థమైంది, న్యూస్ పేపర్లో తన గురించి. యాక్చువల్గా చనిపోయింది ఎవరు అంటే ఆయన తమ్ముడు, ఆల్ఫ్రెడ్ నోబెల్ వాళ్ళ తమ్ముడు చనిపోతే ఈయన చనిపోయాడని న్యూస్ పేపర్లో వేసి ఆయన గురించి అలా రాసిన తర్వాత ఆయన చాలా బాధపడి ఆయన దాన్ని చేంజ్ చేసుకుంటాడు అనమాట. ఏంటి, ఇప్పుడు ఎవరైనా కానీ కూడా డైనమైట్ గురించి ఆలోచించారు, ఆల్ఫ్రెడ్ నోబెల్ అనగానే నోబెల్ ప్రైజ్ గుర్తొస్తుంది అందరికి, ఎవరికైనా డైనమైట్ దాని గురించి ఎవరికి గుర్తురాదు. అలాగే ఒక సాధువు అంట, ఆయన పేరేంటి, ఏదో బాబా, గౌరియా బాబానో ఏదో సంథింగ్ పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లే. ఆయన ఏం చేశాడు అంటే, ఆయన బృందావనంలో ఉంటాడు. అయితే ఈ సాధువులకు ఒక కాంపిటీషన్ ఉంటుంది ఎప్పుడు. ఏంటి, నేను అంటే ఒకరిని చూసి ఇంకొకరికి ఏదో ఒక ఈర్ష్యనో, అంటే సాధనలో ఈర్ష్య నేను అనేది, వాళ్ళకి ఏదో వెల్త్ పర్పస్ లో వాడు గొప్పగా ఉన్నాడు, వాడు చాలా సుఖపడుతూ, అట్లాంటి ఈర్ష్య ఉండదు సాధువులకు. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళకు ఒక ఈర్ష్య ఉంటది, ఏంటంటే వీడు చాలా సాధన చేస్తున్నాడు, వీడు చాలా దగ్గరగా వెళ్ళిపోతున్నాడు గాడ్ కి అని, ఏదో ఒకలాంటి ఈర్ష్య అనేది కొద్దో గొప్ప ఏదో ఉంటుంది. అలాంటి ఈర్ష్య అంటే అది పాజిటివ్ గా ఉండొచ్చు, మరి అది నెగటివ్ కూడా పోతుంది ఒక్కొక్కసారి. మరి అంత ఈర్ష్య ఉండొద్దు, కానీ ఎంతో కొద్ద మనకు అది తీసుకోవాలి. ఎలా అంటే నేను కూడా అలా సాధన చేయాలంటే బానే ఉంటది. అయితే ఈ గౌరియా బాబా ఏం చేశాడు ఒక రోజు, అసలు వీళ్ళందరూ నా గురించి ఇంత చెడుగా మాట్లాడుకుంటున్నారు కదా ఈ సాధువులంతా, ఐ వాంట్ టు నో అని ఏం చేస్తాడంటే, ఆయన ఒకసారి ఏం చేస్తాడు, ఆయననే ప్రకటించుకుంటాడు. ఏంటి, న్యూస్ పేపర్లో ఇట్లా చనిపోయాడు, సో మెమరీ సభ ఏదో ఉంటది కదా, ఇట్లా మెమరీ సభ ఉంటది కదా, జ్ఞాపకార్థం సభ ఒకటి ఆయననే రాసుకుంటాడు అనమాట, ప్రకటించుకుంటాడు న్యూస్ పేపర్లో. అందరు చదువుతారు, చదివి అరే ఈయన చనిపోయాడంటరా, ఈయన చనిపోయాడంట, అది ఇదని అందరు మాట్లాడుకొని, ఇంకా అందరు ఒక దగ్గరికి జాయిన్ అవుతారు, అందరు అక్కడ కూర్చుంటారు. ఇన్ని రోజులు ఎవరైతే ఈయన గురించి కొంచెం చెడుగా మాట్లాడారో, దే స్టార్టెడ్ టాకింగ్ పాజిటివ్ అనమాట. అంటే ఎలా మాట్లాడారు అంటే, నాకు ఆయన మీద ఒక లాంటి అంటే కాంపిటీషన్ ఉండేది అని, నేను ఆయనని స్ఫూర్తిగా తీసుకున్నానని, ఐడియల్గా అంటే ఆయనలా సాధన చేయాలనుకున్నా అని, ఇలా దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ హిమ్ అనమాట. ఇలా అందరు మాట్లాడిన తర్వాత హీ విల్ కమ్, ఆయన వస్తాడు, వచ్చి చెప్తాడు, సారీ టు డిస్టర్బ్ యూ ఆల్ అని చెప్పి, నేను బ్రతికే ఉన్నాను, ఐ జస్ట్ వాంట్ టు నో, యాక్చువల్గా నాకు తెలుసుకోవాలని ఉంది, నేను ఒకవేళ పోతే గనక మీరంతా ఎలా ఉంటారు, ఎలా ఫీల్ అవుతారు, ఐ వాంట్ టు నో యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు. సో ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ లేటర్, ఎందుకంటే అందరు సాధువులు కాబట్టి వాళ్ళకంత కోపాలు అట్లాంటివి ఏమి ఉండవు. దే టుక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే, అండ్ దే అంటే క్లారిటీ వస్తుంది వాళ్ళకు కూడా, అంటే వాళ్ళ ఇన్నర్లో వాళ్ళ యాక్చువల్ మాటలు వచ్చాయి కదా. సో
ఎవ్రీథింగ్ ఎండ్ హ్యాపీలీ. ఓకే, సో ఇలా అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ జాతస్య హి ధ్రువో మృత్యు, ఇదేంటి చూడండి, జాతస్య ఆఫ్ వన్ హూ హ్యాస్ టేకెన్ హిస్ బర్త్, ఎవరైతే పుట్టుక తీసుకున్నవాడు, ఎవరైతే బర్త్ అనేది జరిగిందో వాడికి హీ సర్టెన్లీ ధ్రువః అంటే ఏంటి, నిస్సందేహంగా అంటే డెఫినెట్లీ మృత్యు, డెత్ అనేది హీ హాస్ టు ఫేస్. వాడికి పుట్టుక ఉంది అని అంటే వాడికి మృత్యు గ్యారంటీ. ఓకే, జన్మ అంటే పుట్టుక, మృతస్య మరణించిన వానికి, మరియు అంటే చ అంటే ఆల్సో మరియు, తస్మాత్ తస్మాత్ అంటే కాబట్టి, అపరిహార్యార్థే అంటే దేర్ ఫోర్ అర్థే సారీ అంతే, కాబట్టి ఆఫ్ దట్ విచ్ ఈజ్ అన్అవాయిడబుల్. తస్మాత్ అంటే కాబట్టి, అపరిహార్యార్థే అంటే విచ్ ఈజ్ అన్అవాయిడబుల్ అంటే అది ఆపలేనిది అనమాట. ఇప్పుడు నువ్వేమన్నా మృత్యువును ఆపగలుగుతావా? ఆపలేవు. ఇంకొక స్టోరీ ఏంటంటే, ఒక ఆయన ఇట్లనే ఆయనకి నిద్రపోయాడు, కల వచ్చింది ఆయనకి. ఏంటంటే ఒకటి ఏదో షాడో వచ్చి ఆయన భుజం మీద ఇట్లా పెట్టిందనమాట చెయ్యి. పెట్టగానే ఆయన ఇట్లా వెనక్కి తిరిగి చూసుకున్నాడు, వాట్ ఈస్ దట్ అని. ఒక షాడో కనిపించింది. ఆయన షాడో లాగానే, అంటే షాడో అంతే, ఆయనది కాదు, ఎవరిదో షాడో. ఆయన అది చెప్తుందనమాట ఆ షాడో, నేను మృత్యుదేవతని, నేను మృత్యుదేవతని అని చెప్తుంది. ఐ మస్ట్ టేక్ యూ, నేను తీసుకెళ్ళాలి నిన్ను అని చెప్తుంది. చెప్పగానే మెలకు వచ్చేస్తుంది ఆయనకి, నిద్ర లేచేస్తాడు. నిద్ర లేచేసి ఇంకా చూసుకుంటాడు, ఏంట్రా నాకు ఇట్లాంటి కళ వచ్చింది ఈరోజు అనేసి చాలా బాధపడతాడు అనమాట. బాధపడి ఇంకా లేదు, నేను హ్యావ్ టు డూ సంథింగ్ అనేసి ఒక హార్స్ మీద ఎక్కేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంత దూరం వెళ్ళిపోతాడో అసలు చెప్పలేము, అంత దూరం వెళ్ళిపోతాడు హార్స్ మీద. చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒక దగ్గరకు వచ్చేసి దిగుతాడు. ఆ హార్స్ దిగేసి ఇంకా చాలు అనేసి హార్స్కి కొంచెం వాటర్ పెట్టి ఆ గడ్డి మేయమని, అంటే ఇట్ ఈస్ అబౌట్ 5:30 అట్లా ఆ టైంలో, ఎండాకాలం 5:30 ఆ టైంలో, ఇంకా వెలుతురు బాగానే ఉంటుంది, వదిలేస్తాడు. ఇంకా చీకటి అయిపోతుంది, ఇంకా నేను చూసిన కళలో చక్కగా వెలుతురు ఉన్న టైము. సో ఇంకా మృత్యు అనేది లేదు, ఏం లేదు, నాకు చావు లేదు అనేసి అలా చెట్టు కింద కూర్చోండి. కొంచెం సేపు అయితే 6:30, 7కి కదా మనకి చీకటి అవుతుంది ఎండాకాలం. సో ఆయన అలసిపోయాడు యాక్చువల్గా, ఆ చెట్టు కింద కూర్చుంటాడు. జస్ట్ ఐ కెన్ టేక్ స్నాప్, మంచిగా పడుకుంటా, చీకటి అయిపోతుంది, ఇంకా అయిపోయిందిలే ఈరోజు అట్లా అనుకొని కూర్చుంటాడు. కొంచెం సేపు కూర్చోగానే అక్కడికి ఒక నీడ వస్తుంది మళ్ళీ ఆయన ముందు. నీడ వచ్చి చెప్తుంది కదా, నువ్వు నేను అదే ఆలోచించాను, మృత్యుదేవత అంటుంది. నేను అసలు యాక్చువల్గా ఆలోచించాను, నీ చావు ఈ ప్రదేశంలో ఉంది, నువ్వు ఇక్కడికి ఎట్లొస్తావా అని అనుకున్నా నేను. నువ్వే ఇంత హార్స్ వేసుకొని ఇక్కడికి వచ్చావు, అసలు నేనే ఆశ్చర్యపోయాను. నేను నువ్వు ఉండేది అక్కడ ఆ ప్లేస్లో, సిటీ మధ్యలో, నువ్వు ఇక్కడికి ఎట్లా వస్తావు అని నేనే ఆలోచిస్తున్నా యాక్చువల్గా. కానీ నీ అంతట నువ్వే ఇక్కడికి వచ్చావు. యాక్చువల్గా నువ్వు ఇదే ప్లేస్ అండ్ టైం కూడా ఇదే, నువ్వు నాతో రావాలి అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆయన ఇంకొకటి ఏంటంటే, ఒక ఇంజనీర్, నేను ఒక్కడు చదివాను ఇది ఎక్కడో, ఏంటంటే ఆయన రియల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆయన చెప్తాడు, నేను డెత్ వరకు వెళ్ళేసి వచ్చాను అని చెప్తాడనమాట. అంటే ఇట్లా రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా అందరూ సోల్స్ గురించి అట్లా, దాంట్లో ఒకటి చెప్పాడు ఏంటంటే, ఆయన చనిపోయాడంట. అంటే వచ్చి ఒకటే ఒక 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 మనిషి అసిస్టెంట్ లాగా ఉన్న వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఒక పెద్ద లైట్ వచ్చిందంట. ఆ లైట్‌లో నుంచి వెళ్తూ ఉంటే హి హాస్ సీన్ హిస్ కర్మ, అంటే ఆయన ఏదైతే చేశాడో అదంతా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఆయన చూస్తున్నాడంట. అంటే నువ్వు ఇవన్నీ ఆన్సర్ చేసే టైం కూడా వస్తదనమాట. నువ్వు చేసే ఏమైనా తప్పు పనులైనా యూ హావ్ టు ఆన్సర్. ఆ టైం వస్తుంది నువ్వు. వాటికి ఆ కర్మానుసారం నీ బాడీ వచ్చేస్తుంది.
సో ఆయనకి అవన్నీ కనిపిస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక ప్లేస్ ఆయనకి హ్యాపీగానే ఉన్నాడు అవన్నీ చూస్తూ, ఓ ఇవన్నీ నేను చేసినే కదా, నేనే కదా అని ఇట్లా అనుకుంటూ ఉన్నాడు. యాక్చువల్గా ఆ టైంలో ఆ మెసెంజర్ ఆయన వచ్చిన అతను అసిస్టెంట్ చెప్తాడు, సారీ యాక్చువల్గా నీది టైం కాదు అనేసి మళ్ళీ ఆయన ఇమ్మీడియట్గా వచ్చి ఈయన మెలకు వచ్చేస్తుంది. అదొక కలలాగా ఆయన ఉంటుంది కానీ అది రియల్గా జరిగింది అని ఆయన చెప్తాడు. సో ఇది ఒక ఏమంటారు, ఒక రీసెర్చ్ వర్క్లో ఒక పార్ట్. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో నా డు నాట్, నా కాదు, త్వం నీవు, శోచితం అంటే లామెంట్ అంటే నువ్వు బాధ శోకించడానికి ఏం లేదు అని ఇక్కడ కృష్ణ ఇస్ సేయింగ్ టు అర్జున, అర్హసి డిజర్వ్ తగును. ఓకే, సో మీకు one who has taken his birth in sure to die, and after death one is sure to take birth again. Therefore, in the unavoidable discharge of your duty, you should not lament. నువ్వు అంతా బాధపడాల్సింది ఏమీ లేదు అని చెప్తున్నాడు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరియు మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు, దానికోసం ఎక్కువగా శోకించొద్దు. అంత మంచి పనులు చేస్తే అంత మంచిది. దట్ ఈస్ వాట్ యూ షుడ్ గెట్ నానా. All of you should get that. ఎంత మంచి పని చేస్తే you will get it definitely. So time కూడా అయిపోయింది. So all of you please say వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. శ్రీల ప్రభుపాద की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा कृष्णा हरे कृष्णा कृष्ण